ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బంగ్లాదేశ్ పరిణామాలు రోజు రోజుకి కలవర పెడతా ఉన్నాయి. ఇటీవల మహమ్మద్ యూనస్ అమెరికాకి వెళ్ళి ఏం మాట్లాడాడో విన్నాం కదా. ఇదంతా ప్లాన్డ్గా చేశాము. అసలు ఈ బ్రెయిన్ బిహైండ్ దిస్ ప్లాన్ ఈజ్, అసలు దీనికి కీలకమైన వ్యక్తి సూత్రధారి ఎవరు అనేది ఆయన పరిచయం చేశాడు ఆ మీటింగ్లో. అందరూ ఉన్నారు అక్కడ, బిల్ క్లింటన్ వీళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే ఆయన పేరు చెప్పాడు, మహమ్మద్ మఫూజ్ ఆలం. మహమ్మద్ మఫూజ్ ఆలం 29 ఏళ్ల కుర్రాడండి. చిట్టగాంగ్ దగ్గర లక్ష్మీపూర్ అనేటువంటి జిల్లాలో రాణిగంజ్ అనేటువంటి బ్లాక్లో ఇచ్చాపూర్ గ్రామంలో జన్మించిన వ్యక్తి ఇతను. 2 మద్రసాస్లో చదువుకున్నాడు. ఎస్ఎస్సికి ఈక్వలెంట్ ఒకటి, రెండోది హెచ్ఎస్సిస్కి ఈక్వలెంట్ ఒకటి. ఆ తర్వాత ఢాకా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాలో చేరాడు. సో ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, మీకు ఈ 29 ఏళ్ల కుర్రాడు జరిగింది ఏంటంటే, మద్రసాల్లో ఈయన రాడికలైజ్ కాబడ్డాడు. రాడికల్ ఇస్లాం వైపుకు మొగ్గు చూపాడు. అక్కడ మద్రసాలోనే ఒక వ్యక్తి ఈయన్ని బాగా ట్రైన్ చేశాడు. అక్కడ నుంచి వచ్చిన కాంటాక్ట్స్ తోటి ఢాకా యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఆయన రాడికలైజ్ అయ్యాడు. అక్కడ ఈ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్ తోటి సంబంధాలు ఉన్నాయని సభ్యుడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అవన్నీ కనపడుతున్నాయి, మనకు తెలియదు కదా ఉగ్రవాద సంస్థలు. కాకపోతే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. ఆ తర్వాత పరిణామాలు చూస్తే అది నిజమని చెప్పి తెలుస్తూ ఉంది. 2022లో ఈయనకి ఐఎస్ఐ తోటి డైరెక్ట్గా సంబంధాలు ఏర్పడ్డాయి. 2023లో అనుకోకుండా అమెరికా ప్రభుత్వం కూడా హసీనా ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి నిర్ణయానికి వచ్చిందట. అంటే ఇది గూఢచారి వర్గాలు చెప్పేటువంటి వార్తలు. మీరు ఆధారం అడిగితే నేను చెప్పలేను. కాకపోతే ఒకటే గుర్తు, మరి ఆయన యోనస్సు అత్యుత్సాహంగా అమెరికా వెళ్ళాడు. తిరుగుబాటుతోటి వచ్చిన తర్వాత అక్కడ ఆ మీటింగులో పార్టిసిపేట్ చేశాడు. అమెరికా ప్రభుత్వం వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతూ ఉన్నాయి. హసీనా చెప్పింది, ఒక వైట్ మ్యాన్ వచ్చి నాకు సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది అన్నాడు. అమెరికా రాయబారి ఢాకాలో హసీనాను అంతవరకు హెచ్చరించాడు. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ ఫ్యాక్ట్స్. సో ఇవన్నిటినీ క్రోడీకరించుకుంటే ఇది కరెక్ట్ అని అనిపిస్తా ఉంది. సో ఇవాళ ఇతనితోటి కూడా కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతను డైరెక్ట్గా, ఈ మహమ్మద్ యూనస్ ఏంటంటే అమెరికా వాళ్ళకి ఆయన కనపడేటువంటి పైకి కనపడే ఫిగర్. డెమోక్రసీ లిబరలిజం అనే పేరుతోటి అమెరికా ఏంటంటే, హసీనా అసలు ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ ఉంది, నియంతృత్వ పోకడలు డెవలప్ అవుతున్నాయని అమెరికా ప్రభుత్వ భావన. కానీ ఇంకొక వర్గం ఏంటంటే, అసలు ఈవిడ ఆ, ఇస్లామిస్ట్ పార్టీలని నిషేధించింది, వాళ్ళ మీద క్రాక్ డౌన్ చేసింది వాళ్ళని. ఆ కోపం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విశేషం ఏంటి, ఇది రెండు కలవటం. అమెరికాకి ఐఎస్ఐకి పాకిస్తాన్కి ఇప్పుడు సంబంధాలు అంత బాగా లేకపోయినా, బట్ ఆ డీప్ స్టేట్ కనెక్షన్స్ అట్లానే ఉన్నాయి. ఐఎస్ఐకి అమెరికాలో గూఢచార సంస్థలకి కనెక్షన్స్ అట్లనే నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హసీనాని దించటంలో ఇద్దరు ఒకటయ్యారు. ఎప్పుడైతే ఇద్దరు ఒకటయ్యారో జరిగింది ఏంటంటే, చకచక కొన్ని జరిగిపోయినాయండి. ఈ ఎవరైతే ఈ మహమ్మద్ మఫూజ్ ఆలం ఈయన్ని ఎంకరేజ్ చేశారో, ఆయన ఏంటి, ఈ ఐఎస్ఐ తోటి సంబంధాలు పెట్టుకున్న తర్వాత దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ని తయారు చేయగలిగాడు. అతను చెప్పటం ఏంటంటే, బ్రహ్మాండమైన ఆర్గనైజరు, షార్ప్ బ్రెయిన్ ఉన్నటువంటి వ్యక్తి, అతి తక్కువ మాట్లాడతాడు,
సో జనాలకి అసలు అతి సామాన్యుడిగా కనపడతాడు ఈయనేమి. ఆ, అసలు ఆ ఒక లీడర్గా ఎవరికి తెలియదు. అందుకనే గూఢచార వర్గాలకు కూడా ఈయన గురించి తక్కువ సమాచారం ఉంది అప్పటికి. చూడండి ఎంత చాలా అందుకనే యూనస్ ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఇంతవరకు తెలియని వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈయనే అసలు బ్రెయిన్ బిహైండ్ ఆల్ దిస్ బంగ్లాదేశ్ రెవల్యూషన్ అని చెప్పాడు ఆయన అక్కడ అమెరికాలో. సో ఆయన ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి రెడీగా ఉంచుకున్నాడు. ఎప్పుడు దీనికి అవసరం అయితే ట్రిగ్గర్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ట్రిగ్గర్ పాయింట్ మనందరికి తెలిసిందే. హైకోర్టు జూన్లో తీర్పు ఇవ్వటం. ఆ తీర్పు ఏంటి? ఇప్పుడు మణిపూర్ లాంటిదే. మణిపూర్లో ఈ మైతీలకి ఎస్టీ స్టేటస్ ఇచ్చింది హైకోర్టు. అక్కడి నుంచి ట్రిగ్గర్ పాయింట్ అది అక్కడి నుంచి మొదలైంది. అట్లానే ఇక్కడేంటి, మ్, ఆ, వీళ్ళకి ఒకనాడు 30% రిజర్వేషన్ ఉండేది. బంగ్లాదేశ్ 1971 యుద్ధంలో పాల్గొన్న స్వాతంత్ర వీరుల కుటుంబాలకి. యాక్చువల్గా దాన్ని రద్దు చేసింది షేక్ హసీనానే. 2018లో షేక్ హసీనా రద్దు చేసింది దాన్ని. ఈ హైకోర్టు దాన్ని పునరుద్ధరించింది. ఆ ట్రిగ్గర్ పాయింట్ దొరికింది. దాన్ని పట్టుకొని ఇచ్చేశారు. హసీనా కొంత గుర్తించింది. ఏం చెప్పిందంటే, నేను దాన్ని రద్దు చేసిన దాన్ని నేను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి ప్రభుత్వం తరపున కూడా ఇది అవసరం లేదని చెప్తానని చెప్పింది. అయినా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ట్రిగ్గర్ పాయింట్, అంతేగాని సమస్య సాల్వ్ కావటం కాదు. అయినా దాన్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయటంలో ఈ మహమ్మద్ మహఫూజ్ ఆలం పాత్ర చాలా చాలా ఎక్కువ ఉంది. రాడికల్ ఎలిమెంట్స్ అన్ని చేరిపోయినాయి దాంట్లో. ఈ రాడికల్ ఎలిమెంట్స్ అన్ని దేశవ్యాప్తంగా కూడా ఒక చోట ఆగితే రెండో చోట మన జరిగేటట్టుగా ఒక ఒక సిస్టమేటిక్గా చేశారు. దాంట్లో ఈయన పాత్ర ప్రధానమైన పాత్ర అని మహమ్మద్ యూనస్ చెప్పాడు. అందుకనే ఆయన్ని ఈయన స్పెషల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. స్పెషల్ అసిస్టెంట్గా. అయితే చివరిలో ఒక వాదన, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పలేను కానీ, ఆర్మీ ఎందుకు షేక్ హసీనాను సపోర్ట్ చేయలేదంటే అమెరికా ఒత్తిడి ఉందనేటువంటి వాదన ఉంది. ఎందుకనంటే ఇప్పుడు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఇది వాదనే సుమా. నాకు నాది అనేది నేను చెప్పను, కొంతమంది చెప్తున్నటువంటి వాదన ఇది. ఏంటంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఈ ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు ఉన్నాయి కదా, మనకు అది చిన్న సమస్య కావచ్చు. కానీ బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలకి అక్కడ చేరేదానికి చాలా తాతాలాడతారు అక్కడ ఉన్నటువంటి సైన్యం. ఆ సైన్యాలే చిన్నవి. వాళ్ళకి ఇప్పుడు మొత్తం టాప్ 5 దేశాలు ఈ యుఎన్ శాంతి దళాలకి సప్లై చేసే దాంట్లో 4 భారత ఉపఖండంలో అండి. మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఒక్క రువాండా తప్పితే మిగతా నేపాల్ నంబర్ 1, తర్వాత ఇండియా నంబర్ 2, రువాండా నంబర్ 3, బంగ్లాదేశ్ నంబర్ 4, నంబర్ 5 పాకిస్తాన్. కాబట్టి బంగ్లాదేశ్ ఆర్మీకి ఆ క్రేజ్ ఉంది యుఎన్ఓకి వెళ్ళాలనేది. దాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా ఒత్తిడి చేసింది. బంగ్లాదేశ్ ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాకి అని అంటారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది ఒకటి. అయితే ఏదేమైనా సరే ఏమైపోయింది, ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి హసీనా నుంచి అక్కడి నుంచి తప్పించేశారు ఆర్మీ. ఇండియాకు వచ్చేసింది ఆవిడ. మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసేటట్టయితే ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి రుజువు అవుతా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉగ్రవాదుల్ని జైలు నుంచి, ఎవరైతే ఉగ్రవాదులు అని చెప్పి ముద్రబడి నిషిద్ధంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పారో ఆ నాయకుల్ని విడుదల చేయటం. చూడండి జాగ్రత్తగా. రెండోది, హిందువుల మీద ప్రత్యేకంగా దాడులు చేయటం, టార్గెట్ చేయటం హిందువుల్ని. తర్వాత అసలు ఛాందస పార్టీ అనుకొని జమాయత్ ఇస్లాం అని నిషాదించిన, నేను ఉగ్రవాద సంస్థలు పక్కన పెట్టండి, జమాయత్ ఇస్లామే అసలు 1971 విప్లవానికి వ్యతిరేకం, పాకిస్తాన్కి అనుకూలం, షారియత్లా పూర్తిగా అమలు చేయాలనేటువంటి చెప్పేటువంటి పార్టీ అది. ఆ జమాయతే ఇస్లామీ బంగ్లాదేశ్ దాన్ని ఇవాళ అందరూ కలిసి దాన్ని మెయిన్ స్ట్రీమ్ పార్టీగా పెద్ద గౌరవం ఇచ్చి నెత్తిన పీట పెట్టారు. ప్రభుత్వం, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి ఎక్కడా లేని గౌరవం ఇస్తూ ఉంది. ప్రభుత్వం వదిలిపెట్టండి, మొన్నటికి మొన్న చైనా రాయబారండి, చైనా రాయబారి జమాయతే ఇస్లామే బంగ్లాదేశ్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళాడండి. యావో బిన్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి, యావో విన్
కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆయనతోటి అక్కడున్న డాక్టర్, ఆయన పేరు షఫీకూర్ రెహమాన్, ఆయనతో అమీర్ అన్నమాట. జనరల్ సెక్రటరీ బదులు వాళ్ళు అమీర్ అంటారు, జమాయత్ ఇస్లామే. ఈ అమీర్ తోటి చాలా లోతైన సంభాషణలు జరిపాడు, చాలా లోతైన సంభాషణలు జరిపాడు. సో దీన్ని ఏంటి అర్థం అంటే, జమాయత్ ఇస్లామే ఇవాళ అత్యంత ప్రాధాన్యత గల పార్టీ అయిపోయింది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాదు. అందుకని ఎన్నికలు వెంటనే పెట్టాలని ఆ, నేషనలిస్ట్ పార్టీ అడిగితే జమాత్ వద్దని చెప్తాం, టైం తీసుకుంటున్నారు. సో ఈరోజు అది ఒక నడుస్తుందండి. నిన్న అసలు వీడియోలు చూశారు కదా, ఆ ముల్లాలందరూ పబ్లిక్ మీటింగ్ పెట్టి 800 ఏళ్ళు భారత్ని పాలించాం, తిరిగి పాలిస్తాం, భారత్ మొత్తం ఆక్యుపై చేస్తామని చెప్పి పబ్లిక్ ఓపెన్ మీటింగుల్లో మాట్లాడుతున్నారు. అదొక్కటే కాదండి, ఇవాళ వచ్చిన వార్తలు చాలా కలవరపరుస్తున్నాయి. ఏంటి ఆ వార్తలు? ఇవాళ నుంచి దుర్గా పూజ ఉత్సవాలు మొదలైనవి. బెంగాలీలకి అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యత గల పండగ దుర్గా పూజ. వాళ్ళు ఇవాళ మొదలుపెట్టుకొని దాదాపు 9 రోజులు 11 రోజులు చేస్తారు వాళ్ళు. ఇవాళ మొదలుపెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ 9 రోజులు, ఓ అది అసలు మీరు పశ్చిమ బెంగాల్కి వెళ్ళండి అట్లానే ఉంటుంది. అట్లనే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా అదే పాటిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల పండక్కి దాదాపు నెల రోజుల నుంచే మొదలైంది, 15 రోజుల నుంచి ఎక్కువ వార్తలు వింటున్నాం. ఇప్పుడు వచ్చిన వార్తలు, ఇవాళ వచ్చిన వార్తలు అంటే చాలా ఆందోళనకర విషయం. ఏంటంటే ఖుల్నా జిల్లాలో చాలా సంఘటనలు ఉన్నాయి, నా దగ్గర అవన్నీ కూడా ఉన్నాయి ప్లేసెస్. విగ్రహాలు ధ్వంసం చేయటం, హుండీల్ని ఎత్తుకెళ్ళటం. ఎందుకంటే ఆ వాతావరణం క్రియేట్ చేశారు కదా, రోజు పేపర్లో వస్తుంది, రోజు దీంట్లో చెప్తున్నారు మేము ఎలో చేయమని చెప్పి. తర్వాత రెండోది, ప్రభుత్వం సెక్యూరిటీ రీజన్స్ తోటి అనుమతి నిరాకరించటం. చూడండి, ప్రభుత్వం ఆల్మోస్ట్ కీలుబొమ్మ ప్రభుత్వం ఇది, మత ఛాందస్వాదుల చేతుల్లో. తర్వాత నమాజ్ టైంలో ఒకవేళ ఎక్కడన్నా జరగాల్సి వచ్చినా నమాజ్ టైంలో మీరు నిశ్శబ్దం పాటించాలి. ఎటువంటి మీ ప్రార్థనా మందిరాల్లో ఎటువంటి కార్యక్రమాలు బహిరంగంగా ఉండకూడదు. రెండోది, ఇవాళ వచ్చిన వార్త ఇంకా అంతకన్నా కలవపరిచేది ఏంటంటే 5 లక్షల పన్ను కట్టమంటున్నారట దుర్గా పాండాల్స్కి. 5 లక్షలు, దాన్ని జిజియా పన్ను అంటున్నారు. ఎందుకంటే ఔరంగజేబ్ వేశాడు కదా, ఇస్లాం కాని వాళ్ళు కాఫిర్లకి జిజియా పన్ను వేసేవాడు. అట్లనే ఆ జిజియా పన్ను కట్టమని 5 లక్షలు పన్ను కట్టమని కూడా వచ్చిందట. ఇది ఇవాళ వచ్చిన వార్తలు. ఇవి అసలు చూస్తూ ఉంటేనే చాలా దారుణంగా ఉంది. మరి ఏమైపోతారు అక్కడున్న బంగ్లాదేశ్ హిందువులు? ఇది ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పట్టదా? ఇంత దారుణాదారుణం ఏ మతమైనా సరే. ఎందుకంటే ఇది మన ఉపఖండంలో భాగం బంగ్లాదేశ్. చాలా, భారత్ తర్వాత అత్యంత జనాభా హిందువులు ఉన్నటువంటి జనాభా బంగ్లాదేశ్. మరి ఈ పరిస్థితికి ఇవాళ వచ్చేసింది బంగ్లాదేశ్. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఇది హసీనాని దించటంలో మత ఛాందస్వాదుల పాత్ర కీలకంగా ఉంది. ఈ మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళని మొహం అడ్డం పెట్టుకున్నారు. ఇవాళ అమెరికా ఘోరమైన తప్పిదం చేసిందని చెప్పి రియలైజ్ అయ్యే రోజు, రిపెంట్ అయ్యే రోజు అతి త్వరలో ఉంటుంది. ఎందుకంటే జనం ఇవాళ జరిగింది ఏంటంటే, హసీనా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, హసీనాలను నియంత పోకడలు లేవని అనలేను, కానీ ఇవాళ మీ జనానికి జరిగింది ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. షరియత్లాని అమలు చేయాలనేటువంటి నినాదం ఊపందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి బంగ్లాదేశ్లో. మహిళల హక్కులు తగ్గిపోతాయి ఇప్పుడు. ఎవరు ఈ మధ్య కూడా జరిగింది కదా, ఈ మధ్య అసలు చీర కట్టుకుంటేనే కూడా చేశారు. అసలు ఈ సంస్కృతి ఏంటి? ఉర్దూలో మాట్లాడాలని బంగ్లాలో మాట్లాడకుండా. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు చాలా ఈ ఛాందసవాదులకి ఇవాళ ఒక స్వర్గంలాగా వచ్చింది ఇవాళ. ఇది చాలా ప్రమాదకరమైంది. వాళ్ళందరికన్నా ముఖ్యం ఏంటంటే మనకి భారత్కి చాలా తీవ్ర ఆందోళన కలిగే విషయంలాగా మారిపోయింది. చూద్దాం. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.